మాసమా? గాడిద మాసం ఏంటి? అసలు గాడిద మాసం ఎవరైనా తింటారా? అసలు గాడిద మాసం ఎలా తింటారు బాబోయ్ అని అంటున్నారా? అయితే ఈ వీడియో అయితే మీకోసమే అనమాట. చూడండి, చూసారే ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంటూ ఉంటారు కదా, ఫస్ట్ మనం ఏదైనా మనకు నచ్చాలి అంటే, అది బాగుండాలంటే ఫస్ట్ మన కళ్ళకి నచ్చాలి, మన ముక్కుకి నచ్చాలి, అలా అప్పుడు మనం తింటే తినాలనిపిస్తుంది అంటారు కదా. కానీ చూడటానికి ఇప్పుడు కళ్ళకి నచ్చింది కదా మీకు. అయితే ఇప్పుడు ఏ ప్రాసెస్ ఏంటనేది చేసేద్దాం, చూసేయండి. ముందుగా అయితే ఇదిగోండి రెడ్ మీట్ చాలా మంచిదని అంటూ ఉంటారు కదా. మీరు చదువుకున్న వాళ్ళైతే మీ స్కూల్ లైఫ్లో కూడా రెడ్ మీట్ చాలా మంచిది. అందులో ప్రోటీన్స్ అవన్నీ ఎక్కువగా ఉంటాయి, మన బాడీకి కావాల్సినవి అన్ని విటమిన్స్ అన్నీ అందులో ఉంటాయని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ చాలామంది ఏం చేస్తారు, రెడ్ మీట్ని అయితే అవాయిడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలా గాడిద మాసాన్ని మీరు తప్పకుండా తినండి, చాలా మంచిది. గేదె మాసం, గాడిద మాసం ఇది మన బాడీకి చాలా మంచిది. ముఖ్యంగా గాడిద మాసం స్త్రీలకైతే చాలా మంచిది అనమాట. ఎందుకంటే స్త్రీలకు అస్తమాలు ఏంటంటే నెలసరిలోని బ్లడ్ అది పోతూ ఉంటుంది కదా, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ గాడిద మాసం చాలా ఉపయోగపడుతుంది. చూడండి, నేనైతే కత్తితో మీకోసం కోస్తున్నాను కానీ అసలు అవ్వట్లేదు, కొయ్యలేకపోతున్నాను. ఇంక నేనైతే ఇంకా కత్తి నా వల్ల కాదని చెప్పేసి నేనైతే కత్తిపేట తీసేసుకుందాం అనుకుంటున్నాను. అయితే మీరు అడుగుతూ ఉంటున్నారు కదా, చాక్తో కూడా చాపింగ్ బోర్డు మీద కోయడం చూపించండి అని. నాకు అసలు కుదరలేదు. మీకోసం ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అయితే ఏదోలా కోయడం నేర్చుకుని చేయి కూడా అలాగే కోసుకున్నాను. ఇంక సరేలే అని చెప్పేసి నేనైతే ఇంకా కొంచెం అయితే కోసాను, కానీ పీసులు సరిగ్గా రావట్లేదు, చిన్న చిన్న ఇలా గుండగా అయిపోతుంది అనమాట. ఇంకా నా వల్ల కాదులే, సర్లే మీ తృప్తి కోసం కోసాను కదా కొన్ని అని చెప్పేసి ఏదోలా ట్రై చేశాను, కానీ ఇంకా నాకే నచ్చలేదు. చూడండి ఎలా చిన్న చిన్నగా వచ్చేస్తున్నాయో. మనకి పీసులు బాగా రావాలంటే ఒక టెక్నిక్ చెప్పిన, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి, అప్పుడు గడ్డ కడుతుంది కదా. అప్పుడు మనకి ఎలా కావాలంటే, ఎంత స్లైసీగా కావాలంటే అంత స్లైసీగా అయితే మనం కోసుకోవచ్చు. నాకైతే ఈరోజు ఇంకా దీంతో కోయడం అయితే నాకు నచ్చలేదు, తొందరగా కూడా అవ్వట్లేదు. మరి చాకు బాగానే ఉంది కానీ తొందరగా కూడా అవ్వట్లేదు. ఇంకా వద్దులని చెప్పేసి నేను ఇంకైతే కత్తిపేటకి అయితే వెళ్ళిపోతున్నాను. కత్తిపేటతో చేస్తానన్నమాట. చూడండి, కత్తిపేటతో ఎంత సింపుల్గా చేస్తాను. నాకు అలవాటు ఉన్న పని కాబట్టి ఇంకా నేను చేస్తానన్నమాట. కత్తిపేటతోనైతే చాలా ఈజీగా ఉంటుంది. నేనైతే ఇంకా కత్తిపేట చేస్తాను చూడండి. ఎందుకంటే మనం 2 చేతులతో కోసి చేస్తాం కాబట్టి మనకి కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు చాకుతో ఏముంది, ఒక చేతితోని కత్తి పెట్టుకుంటాం, ఒక చేతితోని పట్టుకుంటాం. అలా కాకుండా కత్తిపేట మన కాలు కింద పెట్టుకొని చేస్తుంటే కూర్చొని చేసే పనిలో చాలా హెల్దీ అండి. ఇంకా ఈ సింక్ నాకైతే అనిపించింది, ఫస్ట్ సింక్ లేనప్పుడు సింక్ ఉండాలని చెప్పేసి నాకు ఇష్టమైనట్టుగా వంట రూమ్ అయితే కట్టుకున్నాను, కానీ సింక్ అది పెట్టుకున్నాను. కానీ ఇంకా సింక్ రావటం వల్ల ఇంకా నుంచొని కూరగాయలు కట్ చేయడాలు, ఇంకా వంట చేయడాలు నుంచోవడం వల్ల కాళ్ళు నొప్పులు కూడా వచ్చేస్తున్నాయి. ఇది కూడా చూడండి, నేనైతే కోసేస్తున్నాను. ఇంకా మొత్తం అంతా కోసే వరకు వీడియో తీస్తే మీకు చిరాకు వస్తుంది కదా, అందుకని నేనైతే ఇంకా మొత్తం కోసేస్తాను అనమాట. అలానే చూడండి, ఈరోజు అయితే ఇది వచ్చేసి కేజీ అనమాట. మేము ఇంట్లో తక్కువ మంది ఉన్నా కొంచెం ఎక్కువగానే తెచ్చుకుంటాం, ఎందుకంటే తింటూ ఉంటాం కదా. అలవాటు ఉన్న వాళ్ళు తింటాం, అలవాటు లేని వాళ్ళు తినరు. మేమైతే బాగానే తింటాం. ఇంక ఇది కూరలో వండను కాబట్టి అంటే దగ్గరగా వండేస్తాను అనమాట, చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు ఉదయాన్నే వండుకుంటున్నాం కాబట్టి మధ్యాహ్నం తినిన సాయంత్రానికి కూడా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంక తెచ్చినప్పుడే కొంచెం ఎక్కువగానే తెచ్చుకుంటాం అనమాట. అంటే మళ్ళీ సాలకపోతే తృప్తిగా తినాలి కదా, మనం కష్టపడేదంతా తినటం కోసమే. అలాగని ఇంకా ఏ పద్దాకలు తినే పనిలో ఉంటే కొండలైనా కరిగిపోతాయి. కానీ ఎప్పుడో తెచ్చుకుంటాం, మంత్లీ వన్స్ ఎప్పుడో తెచ్చుకుంటాం అనమాట. వీక్లీ ఏంటంటే చికెన్ అవి తెచ్చుకుంటాం. అయితే ఇది అప్పుడప్పుడు తెచ్చుకుంటాం కాబట్టి చెప్తున్నాను అనమాట. ఇంకా ఎవరైనా సరే మీలోని గాడిద మాసం ఇంకా తిన్నవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ తినండి. గాడిద మాసం చాలా మంచిదండి. ఇది కూడా నేను ట్రైపాడ్ కొన్నాను కానీ అసలు దీన్ని సెట్ చేయలేక చచ్చిపోతున్నానండి. మీకు చూపిద్దామని నా బాధలో ట్రైపాడ్ నాకు అసలు ట్రైపాడ్ కంటే ఒక మనిషి తీస్తే బాగుండు అని అనిపించింది, కానీ ఇంకా నాకు అసలు అవ్వట్లేదు. నాకు కూడా అంటే స్విచ్ బోర్డు నాకు ఒక ప్లేస్లో లేదనమాట. దానివల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. కానీ మీకోసమే అనమాట ఇదంతా.
ఇంకైతే మటన్ అయితే మీరు ఇంకా అలా కోసేయండి. మటన్ ఏమంటే రెడ్ మీట్ అనమాట. గాడిద మాంసాన్ని అయితే అలా కోసేయండి. మన భాషలోనే మాట్లాడుకుందామండి. ఎక్కడి నుంచో భాషలు పక్క నుంచి అప్పు తెచ్చుకోవడం నాకు అస్సలు నచ్చట్లేదు. ఇదిగోండి ఇవన్నీ నేను చాపింగ్ బోర్డు మీద కోసాను. మీకు అర్థమవుతుంది కదా, నేనైతే కత్తి పెడితే కోయలేదు. చూడండి టమాటా ఎలా ఉందో, దీన్ని బట్టి మీకు అర్థమవుతూ ఉండాలన్నమాట. నేను చాపింగ్ బోర్డు మీద కోసాను అనమాట. మీకోసమే నేర్చుకున్నాను, చేయి కూడా తగిందండి. నాకైతే చాపింగ్ బోర్డు మీద పర్లేదు అని అనిపిస్తుంది. కానీ ఇంకా ఈ చేపలు ఇవైతే మాత్రం నేను చేయనండి. ప్లీజ్ మీరు అడగొద్దు, నేను మాత్రం కత్తి పెడుతూనే చేస్తానండి. అదనమాట. ఇదిగోండి నేనైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసేసాను. రెడ్ మీట్ చూసారు ఎంత రెడ్గా ఉన్నాయో. ఇది మన బాడీకి చాలా మంచిది అనమాట. వాటర్ కూడా రెడ్ వచ్చేసింది కదా, ఎక్కువగా ఏం కడగొద్దు. ఇంకా ఒకసారి నీటిలో వేసేసి ఇంకా బాగా వడపెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట. నా దగ్గర ఇదిగోండి ఇదైతే నేను మీషోలో ఆర్డర్ చేశాను అనమాట. మనం ఇలాంటివి ఏమైనా నీరు అంటే చికెన్లోనే నీరు ఉండకూడదు కదా, అలాంటప్పుడు మనం ఇందులో పెట్టేస్తే ఏంటంటే ఎక్సెస్ వాటర్ అంతా కిందకు పోతుంది అనమాట. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కావాలంటే నేను లింక్లో ఇవ్వనండి, ఎందుకంటే నా దగ్గర లింకులు గట్రా ఏమీ లేవు. మీరు వెళ్ళేసి ఇంకా చెక్ చేసుకుంటే వస్తుంది అనమాట. అంటే వడకట్టుకుంటే ఏదో అన్నారు దీన్ని, నేను మర్చిపోయాను. ఎప్పుడో నేను బుక్ చేశాను. ఇంకా రెడీ అయిపోయి ఇవి కూడా కడిగేసాను. ఉల్లిపాయలు టమాటా కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు కూరలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అనమాట. ముందుగా అయితే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే తీసుకోండి, తక్కువ అయితే తీసుకోవద్దు. ఎక్కువ ఎందుకు తీసుకోమంటారంటే దీనికి కొవ్వు ఉండదు, మనం తీసేస్తూ ఉంటాం కదా. ఆ చికెన్లో ఏంటంటే కొవ్వు ఉంటుంది కాబట్టి మనం తక్కువ ఆయిల్ వేసినా పర్లేదు. కానీ ఇందులో అయితే మాత్రం ఎక్కువగానే వేయండి. నూనె మరగాల్సిన అవసరం లేదు. నేను ఉల్లిపాయలను కరివేపాకు అయితే వేసేసాను. ఇవి కొంచెం బాగా వేపుకొని నిదానంగా వండండి. అంత తొందరగా ఏం వండాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా వండండి, చాలా బాగా వస్తుంది. మీరు హడావుడిగా ఏదో మీరు ట్రైన్ టికెట్ బుక్ చేస్తే ట్రైన్ వెళ్ళిపోతుంది అన్నట్టుగా కాకుండా నిదానంగా వండండి, చాలా బాగా కుదురుతుంది. మీరు ఇంకెప్పుడు కూడా మాకు చికెను కావాలి అని గాడిద మాంసమే కావాలంటారు. ఏంటి డాంకీ మీట్ అంటున్నారు. గాడిద మాంసంలో ఏం బెనిఫిట్స్ ఉన్నాయంటే, మీకు ఇప్పుడు బెనిఫిట్స్ గురించి చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు నడువనొప్పి ఉందనుకో, గాడిద మాంసం మీరు తినండి, ఖచ్చితంగా మీకు ఒక రిలీఫ్ అనేది వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇంకా అందులో ఉన్న ప్రోటీన్స్ మినరల్స్ ఇవన్నీ చాలానే ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఇంకా నేను చెప్పలేకపోతున్నాను అంటే, యూట్యూబ్లో అందరూ చెప్పేవాళ్ళు అందరూ గూగుల్లోకి వెళ్ళి చూసి రాసుకొని మీరు చెప్తూ ఉంటారు. నేను చూడలేదు కాబట్టి మీరు వెళ్ళేసి గూగుల్లోకి వెళ్ళేసి చూసేసి కొంచెం తెలుసుకోండి ప్లీజ్. కావాలంటే ఈసారి చెప్తానమాట గాడిద మాంసం గురించి. మా పెద్దవాళ్ళు అయితే చెప్పారు. ఒకప్పుడు నేను తినేదాన్ని కాదు, ఇప్పుడైతే నాకు బాగా ఇంకా అలవాటు అయిందనమాట. ఇదిగోండి ఉల్లిపాయలు బాగా గోల్డ్ కలర్లో వచ్చాయి కదా పచ్చిమిరపకాయ ఇవన్నీ. ఇంకా అందుకని టమాటాలు అయితే వేసాను. ఈ టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు వరకు నా వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ ఇప్పుడు వరకు ఎవరైనా లైక్ చేయకపోతే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు మర్చిపోయాను, ఇప్పుడు చికెన్లు మటన్లు ఎందుకు ఉంటుందండి, ఇది అన్సీజన్ కదా. అంటే అన్సీజన్లో మాకు చేపలు దొరకవు అనమాట. అంటే దొరుకుతాయి కానీ చిన్న చిన్నవి. నేను మొన్న అంటే 2 రోజుల క్రితం పెట్టాను కదా చిన్న వీడియో పొరవలు తెట్లు అని. ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి, అవైతే దొరుకుతాయి అనమాట. అవి పంపించడానికి అవ్వదండి, ఏంటంటే అవి పాడైపోతూ ఉంటాయి అనమాట. అయినా కొరియర్ చేసాన్ని కూడా రావు. ఇదిగోండి ఇప్పుడైతే టమాటా కూడా బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడైతే నేనైతే రెడ్ మీట్ అయితే వేసేస్తున్నాను. వేసిన తర్వాత మీరు ఇప్పుడు చూడండి నీరు కూడా ఏమీ లేకుండా చక్కగా వార్చేస్తుంది అనమాట. అసలు వాటర్ అనేది ఏమి ఉండదు. చాలా బాగా నచ్చిందండి. మీరు తప్పకుండా తీసుకోండి. ఇలాంటిది చాలా ఈజీగా ఉంటుంది అనమాట, మనం వడపెట్టాల్సిన అవసరం లేదు. చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే వెంటనే మీరు సాల్ట్ అయితే వేసేయండి. ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల ఇప్పుడు ముక్క ఏంటంటే బిగుసుకుంటుంది కదా. ఇప్పుడు మనం సాల్ట్ వేసి కలపడం వల్ల ఆ బిగుసుదనాల్లోని ఉప్పు వెళ్ళి ముక్క చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇలా మీరు చూస్తూ ఉండండి. నేను ఇంకా చాలా టిప్స్ అయితే చెప్తూ ఉంటాను అనమాట. చాలామంది లాస్ట్లో అయితే ఉప్పు వేస్తారు, లేదంటే అసలు ఇప్పుడు చికెన్ వేసినట్టు మటన్ వేసినట్టు ఏదైనా మీరు ఏది వండినా సరే ఈ మనం ఆయిల్లో వేసిన వెంటనే ముక్క ఏమవుతుంది, లూజ్గా ఉన్నది కాస్త బిగుసుకుంటుంది. అదే మనం ఉప్పు వేయలేదనుకో ఇంకా అలా బిగుసుకొని ఉండిపోద్ది, అందులో ఉప్పు ఉండదు ఏముండదు. అదే మనం వేసిన వెంటనే సాల్ట్ వేస్తే ఏంటంటే ఆ సాల్ట్ వాటిలోకి వెళ్ళి బిగుసుకుంటుంది అనమాట. ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం, బాగా కలిపేసాం కదా. ఇప్పుడైతే మనం మసాలా అయితే చేసుకుందాం. ఇదిగోండి జీలకర్ర, ఇది సహజీర కూడా వేస్తాను నేను, కొంచెం సహజీర, సోంపు, లవంగాలు, పట్ట, ఇంకా గసగసాలు, కొబ్బరి, అల్లం, వెల్లుల్లిపాయ,
జీలకర్ర, ధనియాలు, ఇంకా చిన్న మొగ్గ స్టార్ కూడా చిన్న ముక్క అయితే తీసుకున్నాను అనమాట. ఇవన్నీ నేనైతే మిక్సీ పెట్టేస్తున్నాను. మీరు కూడా ఇలాగే మిక్సీ పెట్టండి. మసాలా అనేది ఎప్పటికప్పుడు మనం ఇలాంటివి వీక్లీ లేదంటే మంత్లీ వండుకుంటాం కదా, వండినప్పుడు ఒకసారి ఇంకా ఇంట్లో పాతది ఉన్న ఫ్రిడ్జ్లోని అప్పటికప్పుడు చేసి వేయండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం చాలా రేట్ పెట్టి తెచ్చుకుంటాం కదా, ఈ ఫ్రిడ్జ్లో ఎప్పుడో మురగపోయింది అంటే 2 రోజులు అయ్యిందంటే అది పాడైపోయినట్టు నాకు తెలిసి. అంటే పాడవదు కానీ టేస్ట్ మారుతుందండి. అందుకని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే అప్పటికప్పుడు చేసుకొని మిక్సీ పెట్టుకొని వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి నేనైతే మిక్సీ అయితే పెట్టేస్తున్నాను. గొంతుకు పట్టేసిందండి. ఇదిగోండి వాటర్ చూసారా ఎంత వాటర్ వచ్చిందో. ఈ వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. వాటర్తో ఇంకేం చేయొద్దు. మనం ఉప్పు వేసాం కదా, ముక్క అయితే చాలా బాగుంటుంది. మీరేం కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదు. మూత పెట్టేయండి. మనం సిమ్లో పెట్టి ఉడికిస్తేనే బాగుంటుంది. కుక్కర్ అవసరం లేదు, కుక్కర్లో వండాల్సిన అవసరం లేదు. ఎంత గట్టిదైనా సరే జ్యూసీగా మెత్తగా అయిపోద్ది అనమాట. ఇదిగోండి దగ్గరికి వచ్చేసింది కదా, ఇంక వాటర్ చూసారా కొంచెమే ఉంది. ఇంక ఈ వాటర్ మొత్తం కూడా పోయే వరకు ఉండి అప్పుడు మనమైతే నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇదిగోండి చూడండి ఆయిల్ పైకి కనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. ఇంకా ముక్క ఉడికిపోద్ది అనమాట. ఇప్పుడు మనం రుబ్బుకున్నాం కదా, దీనికి సరిపడంత మసాలా రుబ్బుకున్నాం కదా, మొత్తం అయితే వేసేస్తున్నాను నేను. ఇంకా మొత్తం ఇంకా ఊర్చి వేస్తానండి, వీడియో కోసం నేను చేతి తీస్తూ వేస్తున్నాను. ఇంక మొత్తం వేసేసి కలిపేయండి. కలిపేసి కారం వేయకండి అసలు. ఫస్ట్ అయితే కారం అయితే అసలు వేయొద్దు. ఇదిగోండి ఫస్ట్ మసాలాలోనే బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఈ ఆవిరి వచ్చేయడం వల్ల వీడియో సరిగ్గా రావట్లేదండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు అసలు ట్రైపాడ్ అసలు వాడాలని అనిపించట్లేదు. కొన్నాను కానీ ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండి నా వీడియోస్ను. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. నా ఛానల్లోని కారం అయితే అయిపోయింది, అయితే తీసాను. చూసారా మా కారం ఎంత పచ్చగా ఉందో. మా కారం ఎలాగో ఉంటుందండి. ఇది మేము పట్టించుకుంటాం అనమాట. ఇందులో పసుపు ఉంటుంది, జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగాలు, గసగసాలు, మిరియాలు, సొంటి, ఇంకా ఏమేమి వేస్తారు, వెల్లుల్లిపాయలు, పసుపు, ఇవన్నీ వేస్తారనమాట. మేము అసలు కూరగాయల్లో అయితే మేము మసాలా సపరేట్గా ఏమి వేసుకోము. మసాలా కూరలో అయితే కొంచెం లైట్గా నూరు వేసుకుంటాం. కానీ ఇంకా ఏ కూరలో అయినా చేపల పులుసులు కూడా చాలా వరకు మేము ఈ కారమే వేస్తాం అనమాట. ఇందులోనే అన్నీ ఉంటాయి. ఈ ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అందుకని వేసుకోము. ఇప్పుడు ఇదేంటంటే ఇది మనం స్పెషల్ కదా, అందులో ఉన్న మసాలాలు మాకు సరిపోవు అనమాట. అందుకని చెప్పేసి ఎక్స్ట్రా మసాలాలు అయితే వేస్తున్నాం అనమాట. అల్లం అంటే వెల్లుల్లిపాయ చెదగొట్టి వేస్తాం కానీ పేస్ట్గా వేయం కదా, అందుకని అల్లం వెల్లుల్లిపాయ ఇంకా చెక్క, లవంగాలు ఇవన్నీ లైట్గా వేస్తాం అనమాట. మీరైతే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే మీ కారం ఇది కాదు కదా. మీరు వట్టి కారం ఏదో గొడ్డు కారం ఏదో అంటారు, అలాంటి కారాలని చాలా వీడియోస్లో చూస్తున్నాను అనమాట. పసుపు వేస్తారు. నేను కూడా పసుపు మీకోసమే వేస్తాను. ఏంటంటే మరి నేను పసుపు వేయకపోతే మీరు కూడా ఎక్కడ పసుపు వేయరేమోనని. కూర అయితే రెడీ అయిపోయింది. లాస్ట్ దించేటప్పుడే కారం వేయాలన్నమాట. సరిపడా కారం వేసేసిన తర్వాత అది బాగా ఫ్రై అయిన తర్వాత దించే ముందు ఇలా నిమ్మకాయ అయితే పిండుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. విత్తనాలు పడిపోయి ఏం కాదులండి, కడుపులో అయితే మొక్కలు అయితే వచ్చేవి. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి. చూసారా టేస్ట్ ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది కదా, నేను అసలు ఎక్కడ కూడా స్కిప్ చేయలేదు. ఎలా చేశానో అలా అయితే మీ ముందుకైతే వీడియో పెట్టేశాను అనమాట. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అంటే ఇప్పుడు అన్సీజన్ కాబట్టి చేపల వీడియోస్ పెట్టట్లేదండి, లేదంటే చేపల వీడియోస్ నేను పెడతాను అనమాట. చేపలు ఎలా వండుకోవాలి, వాటిలోని బెనిఫిట్స్ ఏంటి, ఎవరు తినాలి, ఎవరు తినకూడదు, ఎప్పుడు ఎలా నిల్వ చేసుకోవాలి, ఎక్కడ నిల్వ చేసుకోవాలి, ఎలా ప్రాసెస్ చేయాలి, ఎక్కడ కొనుక్కోవాలి, ఎక్కడ మార్కెటింగ్ ఎక్కడ చేయాలి, బిజినెస్ చేయాలంటే ఎక్కడ కొనాలి, ఇలాంటివి ప్రతిదీ అయితే మన ఛానల్లో అయితే చెప్తానమాట. కావాల్సిన వాళ్ళు తప్పకుండా అయితే మన ఛానల్ ఫాలో అయిపోండి. అయితే ఇంకా సీజన్ స్టార్ట్ అయిపోతుంది ఇంక 2-3 రోజుల్లో అనమాట. అంటే లేదని ఈ నెలాఖరు అయితే పట్టేస్తుంది అనమాట. మీరు తప్పకుండా మనైతే ఫాలో అయిపోండి, అయితే పెడుతూ ఉంటుంది అనమాట. ఇదండి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్